మొందా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చీరాల మండలం తోటవారిపాలెంలోని వివర్స్ కాలనీ, చంద్రమౌళి కాలనీలు నీట మునిగాయి. మగ్గం గుంటల్లోకి వర్షపు నీరు చేరడంతో చేనేత మగ్గాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ఉపాధి కోల్పోయారు చేనేతలు. చీర తయారీకి ఉపయోగించే నూలు కూడా దెబ్బతిందని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోందా తుఫాను ఎఫెక్ట్ చేనేతలపై కూడా పడింది. మోందా తుఫాను ఎఫెక్ట్ తో ఏదైతే చీరాల, వేటపాలెం మండలాల్లో ఉన్న పలు చేనేత కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే తోటవారిపాలెంలోని వివర్స్ కాలనీ, చంద్రమౌళి కాలనీల్లో పూర్తిగా ఈ చేనేతలకు సంబంధించిన మగ్గాల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత వారం రోజులుగా అటు ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు ఈ మోందా తుఫాను ఎఫెక్ట్ తో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ మగ్గం గుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు జాండ్రపేట, పందిలపల్లి, దేశాయపేట ప్రాంతాలతో పాటు ఇటు ఈబురుపాలెం, తోటవారిపాలెం ప్రాంతాల్లో ఉన్న చేనేతల మగ్గం గుంటల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు చేరుతున్న నేపథ్యంలో పలువురు నేతలు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఇప్పుడు సమస్య ఏంటండి, అసలు ఏం జరుగుతుంది? చీరాల ప్రాంతంలో చేనేతలకి పుట్టినిల్లు, అలాంటిది ఈ వర్షాలు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి పడుతున్న కాడి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. చేనేత కార్మికులు పని లేక మగ్గం గుంటలోకి నీళ్లు వచ్చి పొడుగులన్నీ పాడైపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చీరాల మండలంలోని ఈపురుపాలెం, తోటవారిపాలెంలో వివర్స్ కాలనీ, చంద్రమౌళి కాలనీ బాగా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళలోకి ఇప్పుడు మీరు చూశారు స్వయంగా, నీళ్లు మగ్గం గుంటలోకి వచ్చి పొడుగు పాడైపోయి, నుగులు పాడైపోయి 15 రోజుల నుంచి జీవనోపాధి లేక జనం బాగా అల్లాడుతున్నారు. ఇంకొక కాలనీలో కూడా నీళ్లు వచ్చేసినాయి బాగా. ఇంకొక నెల 15 రోజులు కూడా జీవనోపాధి ఉండదు. మగ్గం గుంటలోకి నీళ్లు వచ్చేసినాయి, పొడుగులన్నీ పాడైపోయినాయి. కానీ ప్రతిసారి ఇట్లానే ఈ చంద్రమౌళి కాలనీలో ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లానే నీళ్లు వస్తున్నాయి. కాలనీ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. కానీ శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే సరైన రోడ్డు వ్యవస్థ లేదు. రోడ్లు వేస్తే, మెరకలు పోస్తే ఈ చంద్రమౌళి కాలనీకి నీళ్లు రావు, మగ్గం గుంటలోకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే మీరు చెప్పండి సార్, ప్రధానంగా అంటే ఒక్కొక్క మగ్గానికి వచ్చేసి ఒక్కొక్కరు ఎంత నష్టపోయే పరిస్థితి ఉంటుంది? మొత్తం నేతలకు సంబంధించి సుమారు ఈ వర్షాల వల్ల ఎంత నష్టం వాటిల్లో ఉంటుందండి? ప్రతి ఒక్కరు కూడా చేనేత మార్గంలో 10 రోజుల నుంచి దాదాపుగా వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 6 చీరలు వస్తాయి, దాదాపు 20 నుంచి 25,000. ఇక మజూరు కానీ, నేత కానీ, నూలు కానీ చాలా దెబ్బతింటాయి. ఈ ఏమాత్రం పనికొచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దమ్ము అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్న టెంపర్ పోద్ది, నేయటానికి పనికిరాదు. ఆటోమేటిక్గా ఇది మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినట్టే. కాబట్టి చేనేత కార్మికులు ప్రతి వర్షం వచ్చినప్పుడు కూడా దాదాపు దీపావళి నుంచి ఇక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. అందులో మగ్గంలో నీళ్ళు వచ్చినాయి, నేయటానికి కూడా ఇంకో దాదాపు ఈ ఆరాలంటే ఇంకా 4-5 రోజులు పడుతుంది వర్షాలు పడకపోతే. కాబట్టి చేనేత కార్మికులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం మీద ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే కొంతవరకు ఇబ్బంది నుంచి బయటపడతామని మాత్రం చేనేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.